అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి మన రెసిపీ ఆలూ ఫ్రై. సో దీనికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి, లేదా నేనేమన్నా మార్పులు చేసుకోవాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు వచ్చేసి దీనికోసం మనం ఉల్లిపాయలు తీసుకున్నాము. ఉల్లిపాయలు చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. మీరు పొడవుగా కట్ చేసుకోవాలన్నా పొడవుగా కట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చీస్ కూడా తీసుకున్నాను నేను. పచ్చిమిర్చిని రెండు ముక్కలు చేసి వాటిని మళ్ళీ ముక్కలు చేస్తున్నాను నేను. ఇవి చేసిన తర్వాత అట్లాగే ఆలూని కూడా కోసుకుంటున్నామండి. ఆలూని కూడా క్యూబ్స్ లాగే కట్ చేసుకుంటున్నాను నేను. అయితే ఆలూని ఏంటంటే ముందు కట్ చేసి వాటర్లో వేసుకుంటున్నాను. వాటర్లో సాల్ట్ వేసుకోండి. అలా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకే సైజులో ఉండాలి. మళ్ళీ కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అయితే సరిగా ఉడకదండి. అలా చూసుకొని కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కరివేపాకు, నేను వెల్లుల్లిపాయలు కూడా ముక్కలు కోసుకున్నానండి. అలా కడాయి పెట్టుకొని కడాయిలో మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగడం కోసం ఫ్లేమ్ హైలో పెట్టుకున్నాను నేను. తర్వాత దీంట్లో తాలింపు దినుసులు అన్నీ వేసుకుంటున్నానండి. అన్నీ వేసుకున్నాక జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. వీటితో పాటుగా మనం ఏవైతే కోసుకున్నామో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అట్లాగే కరివేపాకు, వెల్లుల్లిపాయ కూడా అవి కూడా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి ముందు కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి కొంచెం వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునే టైంలో ఏంటంటే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటే ఓకేనండి, లేకపోతే కనుక మీరు దంచుకోవచ్చు రోట్లో, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఫ్రై అవ్వాలి. దీనికోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు, ఉప్పు వేసేసుకొని కొంచెం మగ్గబెట్టేసుకుంటున్నాను నేను. మగ్గబెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గబెట్టుకున్నాను, త్వరగా మగ్గుతుంది. పసుపు ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. సో అందుకని పసుపు ఉప్పు రెండు ఒకసారి వేసేసుకొని నేను కలిపేసుకొని దీన్ని లిడ్ పెట్టేసుకొని ఒక 10 to 15 minutes వరకు కూడా లిడ్ పెట్టుకొని తీసుకుంటూ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ మీరు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీరు తిప్పుతూ ఉండండి. ఫ్లేమ్ హైలో ఉంది అంటే వెంటనే కుక్ అయిపోతుంది, లేదంటే మాడిపోతుంది. మీరు చూసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూసారా ఆల్రెడీ ఫ్రై అయిపోవచ్చేసినాయి. దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మేము పట్టుకొని ఉంచుకుంటాం ఎప్పుడు. మీ దగ్గర లేకపోతే రెడీమేడ్ బ్యాటర్ దొరుకుతున్నాయి స్టోర్స్లో, లేదు అంటే మీరు దంచుకొని వేసేసుకోండి. ఇది తిప్పాలి మంచిగా. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా దీంట్లో మిక్స్ అయిపోవాలండి. ఇది మిక్స్ అయిపోయిన తర్వాతనే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మగ్గకపోతే మంచిగా కర్రీ టేస్ట్ రాదు. సో ఇది కొంచెం మగ్గిందండి. ఇది మగ్గినాక దీంట్లో మనం ఏమైతే కోసామో ఆ ఆలు ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ స్ట్రెయిన్ చేసుకున్నాకనే ఆలు ముక్కలు యాడ్ చేసేసుకోండి దీంట్లో. ఫ్లేమ్ ఇప్పుడు ఆలు ముక్కలు వేసిన దగ్గర నుంచి ఫ్లేమ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలండి, లేదంటే ఆలు సరిగా కుక్ అవ్వదు, మాడిపోతుంది. వాటర్ లేకుండానే ముక్కలు వేసుకోవాలండి. దీంట్లోకి నేను టమాటోస్ ఏమీ యాడ్ చేయట్లేదు. అన్ని ఆలు పీసెస్ వేసేసుకోవాలండి. అన్ని పీసెస్ వేసేసుకున్నాక మంచిగా ఒక్కసారి తిప్పుకోండి కింద నుంచి పైదాకా తిప్పేసుకొని ఇది కుక్ అవ్వడం కోసం అనేది మనం లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి. మాటికి తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే బంగాళదుంప స్మాష్ అయిపోతుందండి. స్మాష్ అవ్వకూడదు. స్మాష్ అయితే అంత టేస్ట్ అనిపించదు. స్మాష్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. చూడండి కొంచెం మగ్గిపోయింది. మీరు మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. మాటికి తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే స్మాష్ అయిపోయి అంత టేస్ట్ అనేది రాదు. సో మీరు ఏం చేయాలంటే మూత పెట్టుకొని అది ఇప్పుడు మీకు ఇలా నొక్కి చూపించాను చూసారా, ఆలు కుక్ అయిందా లేదా అనేది అలా చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసుకుంటే కుక్ అయింది అంటే ఓకేనండి, లేకపోతే ఇంకొక 10 to 15 minutes వరకు కుక్ చేసుకోవచ్చు. దీన్ని మీరు లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోండి. అప్పుడు చాలా మంచిగా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్లో ఎందుకు కుక్ చేసుకోండి, లో ఫ్లేమ్లో కుక్ అయితే ఏమవుతుందంటే కర్రీ అనేది టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి మేము కారం యాడ్ చేస్తున్నాము. దీన్ని మసాలా కారం అని అంటారు. దీంట్లో నేను వెల్లుల్లిపాయ కారం వేసినాక యాడ్ చేయనండి. మీకు డౌట్ రావచ్చు వెల్లుల్లిపాయ వేస్తాను కదా అని. వెల్లుల్లిపాయ ఆల్రెడీ ఈ కారంలో వెల్లుల్లిపాయ వేసే మేము పట్టించాం కాబట్టి నేను వెల్లుల్లిపాయ యాడ్ చేయట్లేదు. దీంతోపాటు కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా కొంచెం పించ్ ఆఫ్ గరం మసాలా వేసాను, ఎక్కువ వేయను. ఎందుకంటే కడుపులో మంట వస్తుంది గరం మసాలా ఎక్కువ వేయడం వల్ల. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 10 to 15 minutes వరకు కుక్ చేసుకోవాలండి. ఇది మంచిగా కుక్ అవ్వాలి, కారం స్మెల్ రాకుండా ఉండడానికి. అంత మంచిగా కుక్ అయిన తర్వాత దీన్ని
కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి దీన్ని లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకోండి. మీరు కావాలంటే చెక్ చేసుకునే తర్వాత కావాలంటే మీరు కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఆ దుంప ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. ఇందాక మీకు చూపించాను నేను, గంటతో నొక్కితే ఊరికే స్మాష్ అయింది. అట్లా స్మాష్ అవ్వాలి. స్మాష్ అయితేనే ఉడికినట్టు, లేదంటే లేదండి. మీరు ఆల్రెడీ సాల్ట్ వేసాను నేను, మీరు మళ్ళీ సాల్ట్ వేసుకునే పని లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసేసుకోండి. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిర్చి కోసం మళ్ళీ కారం వేసుకున్నాను కొంచెం ఎక్కువగానే, మీరు చూసుకొని వేసుకోండి. చూసారా అంతా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎట్లాగా స్మాష్ అయ్యిందో ఏంటి అనేది. దీంట్లోకి నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ధనియాల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకుంటున్నాను నేను. ధనియాల పొడి ఉట్టి ధనియాల పొడేనండి, వేరే ఇంకా ఏమీ యాడ్ చేయలేదు దాంట్లో. మేము మిక్సీ పట్టేసుకొని ఇంట్లోనే మిక్సీ పట్టేసుకొని పౌడర్ ఇది. ధనియా పొడి వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము. ఈ మిక్స్ చేసుకునేది కూడా మీరు గట్టిగా తిప్పేసుకోకుండా స్మూత్గా తిప్పండి, ఎందుకంటే ఆలు స్మాష్ అవ్వకుండా ఉండడం కోసం స్మూత్గా తిప్పేసుకోండి. ఇంకా ఆలు కుక్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే స్మాష్ అయిపోతుందండి. చూసుకొని కుక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడైతే నేను ఒకసారి ఈ కుకింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. ఆఫ్టర్ ఆలు వేసినాక అంతా ఆలు వేసినాక లో ఫ్లేమ్లోనే ఎందుకు కుక్ చేయమన్నానంటే ఆలు ఉడకాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి లోపల కుక్ అవ్వదు ఆలు మంచిగా. సో దీన్ని లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే ఎందుకంటే మంచిగా కుక్ అవుతుంది స్టీమ్ బట్టి. చూసారా ఎలా స్మాష్ అయిందో. సో అలా స్మాష్ అయితే మీ కర్రీ రెడీ టు సర్వ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కర్రీ కుక్ చేస్తున్నప్పుడే ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది. కావాలంటే డ్యామ్ షూర్ మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది టేస్ట్.